ఏంటి ఈరోజు టుడే కార్తీక దీపం సీరియల్. ఏంటివి అత్తయ్య అంటే, చీరలు మెడలో వేసుకోవడానికి బంగారంతో చేసిన చైను ఇవన్నీ నీకే నాకా అని దీప అంటుంది. ఇన్ని రోజులు అంటే నువ్వు ఎటువంటి గుర్తింపు లేని సాధారణమైన మనిషివి, కానీ ఇప్పుడు నా పుట్టింటి గౌరవానికి ప్రతినిధి. పెద్ద పెద్ద వాళ్ళతో మీటింగులు ఉంటాయి, అలా పసుపుతాడుతూ వెళ్తే బాగుండదు చూడు అని దీప అత్తగారు అంటుంది. ఇందాక నీ కూతురు ఏమందో విన్నావు కదా, చిన్నపిల్లలకు కూడా అన్నీ అర్థమవుతున్నాయి దీప అని అంటుంది. అలాగని నేను నీకు కార్లు గిఫ్ట్గా ఇవ్వలేను, ఏదో నాకున్న దాంట్లో నా గౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం, అంతేకాని ఇవన్నీ కొనడానికి డబ్బులు అబద్ధం చెప్పలేను, నిజం దాచలేను. చెప్పకూడదు అంటే వదిలేండి అత్తయ్య అంటే వదిలే అత్తయ్య అని అంటుంది. మీ మామయ్య ఇచ్చారా ఎప్పుడు అని అడుగుతుంది. అవును దీప, నీ అవసరాల కోసమే మీ మామయ్య నాకు ఎప్పుడో కొంత డబ్బు ఇచ్చారు, ఇవన్నీ తీసుకో అని అన్నారు. నేను వద్దు అన్నాను. నేను మీ నుంచి ఏమీ ఆశించటం లేదు, వద్దు అన్నాను. దీని అవసరం ఏదో ఒక రోజు వస్తుంది, అప్పుడు ఉపయోగపడుతుంది అన్నారు. నువ్వు ఆయన కోడలివి కదా, నీకోసం మీ మామయ్య గారు డబ్బు ఖర్చు పెట్టడం తప్పు కాదు అంటుంది. ఆయన సర్జరీ చేయించుకోవడానికి ఫారెన్ వెళ్ళిన మనసంతా మనతోనే ఉంది. జరిగిందంతా చెప్పాను, చాలా సంతోషపడ్డాడు. మీ మామయ్య గారు నీకు ఇస్తున్న కానుకలనుకో, తీసుకో దీప అని అంటుంది. నీ మెడలో ఉన్న తాడి మార్చుకో, తర్వాత వీడిని ఆ చైను నీ మెడలో వేయమని చెప్పు అని అంటుంది. అలాగే అత్తయ్య అని దీప అంటుంది. అన్నీ అమ్మకేనా, నాకేం లేవా అని శౌర్య అంటుంది. ఇదిగో నీ స్వీట్స్ తీసుకోవే అని అంటుంది దీప అత్తగారు. అమ్మకేమో చీరలు, నాకేమో స్వీట్సా అని అంటుంది శౌర్య. నువ్వు చిన్నపిల్లవు కదే, చిన్నపిల్లలకి ఏం కావాలి అడగాలి కదా, సరే ఏం కావాలో చెప్పు అని అంటుంది శౌర్య నానమ్మ. నాకు సైకిల్ కావాలి అంటుంది. కొంటాలే అంటుంది. నువ్వు కొనొద్దు, నువ్వైతే సైకిల్ కొనొద్దు, తాత ఫారెన్ వెళ్ళాడు కదా, వచ్చేటప్పుడు తీసుకురమ్మని చెప్పు అని శౌర్య అంటుంది. అయితే నువ్వే చెప్పుకో అని శౌర్య నానమ్మ అంటుంది. నేను పడుకోమని చెప్పి రాత్రి తాతతో మాట్లాడుతున్నావు కదా అని శౌర్య అంటుంది. ఇదొకటి నా ప్రాణానికి, ఈసారి మాట్లాడినప్పుడు చిన్నదానికి సైకిల్ తీసుకురమ్మని చెప్పు అని శౌర్య అంటుంది. చూస్తే ముదిరి బెండకాయలాగా ఉన్నావు, నీ నోటికి తాళం వెయ్యాలే అని శౌర్య నానమ్మ అంటుంది. ఒరే కార్తీక్, ఈ రోజు నుంచి నీ కూతురిని నీ దగ్గరే పడుకోబెట్టుకోరా అని అంటుంది. లేదు నేను నీ దగ్గరే పడుకుంటాను, తాతకి ఫోన్ చేసావని ఎవరికి చెప్పనులే అని శౌర్య అంటుంది. పోరవడి, నానమ్మతో అలా మాట్లాడకూడదు, సారీ చెప్పు అని కార్తీక్ అంటాడు. సారీ నానమ్మ అని శౌర్య అంటుంది. పద లోపలికి వెళ్దాం దీప అని కార్తీక్ అంటాడు. ఇదిగో ఈ చీరలు తీసుకెళ్ళు అని అంటుంది. థ్యాంక్స్ అత్తయ్య అంటుంది దీప. నాకు కాదు మీ మామయ్యకి చెప్పు అని దీప అత్తగారు అంటుంది. నీకు చెబితే ఆయనకి చెప్పినట్టే అత్తయ్య అని అంటుంది. ఇంకపోతే సోరస్ దగ్గరికి ఒక మనిషిని పంపించడానికి పారిజాత ఒక మనిషిని రమ్మంటుంది. అది తిప్పుకుంటా వయ్యారంగా నడుస్తూ వస్తుంటే ఏంటి ఎంత వయ్యారంగా నడిచి వస్తున్నావు అని అంటుంది. మీరేంటి చీకట్లో దెయ్యంలా ఉన్నారు అని పారిజాత అని అంటుంది వచ్చిన ఆవిడ. ఇదివరకు పౌర్ణమి రాత్రి చందమామలా ఉండేదాన్ని, అమావాస్య కాటేసింది, మాయలోడు మాయ చేశాడులే, మా తోటి కూడా దగ్గరికి వెళ్ళాల్సిందే అని అంటుంది. ఇప్పుడు నిన్ను పంపించేది అక్కడికే అని పారిజాతం అంటుంది. సమస్య మీది కదా, పరిష్కారం నువ్వే కదా, అదెలా అని అంటుంది వచ్చిన పని మనిషి. తలనొప్పిస్తే తలని మింగం కదా, ట్యాబ్లెట్లే మింగుతాం, ఇది కూడా అంతే అని పారిజాతం అంటుంది. లాజిక్ లేకుండా మాట్లాడతారేంటి అని అంటుంది. అదేలే మ్యాజిక్ అని అంటుంది. వెళ్ళమంటారా అని అడుగుతుంది పారిజాతాన్ని. ఇప్పటికే లేట్ అయింది అని అంటుంది పారిజాతం. పంపకుండా సోది పెడుతుంది మీరే అని వచ్చిన మనిషి అంటుంది. పనిగత్తివే అని అంటుంది. లోపల నన్ను వాడు ఏమీ చెయ్యడు కదా అని అంటుంది. ఆ విషయంలో వాడు మంచివాడే అంటే ఆ విషయంలో నేను కూడా మంచిదాన్నే అని అంటుంది. ఆ విషయం వాడికి తెలియనివ్వకు, ఇక నేను చూసుకుంటా అని అంటుంది. ఇదిగో క్యారేజ్ అందుకో అని పారిజాతం అంటుంది. ఇంకా ధైర్యంగా వీళ్ళు పంపిస్తున్నారు, యజమానులు ఎవరో చూడరా అంటుంది. వసే నేను ఇంటికి ఎలా కనిపిస్తున్నానే అని అంటుంది. అది కాదు అంటే నేనే యజమాని అంటే మీ కట్టుబట్టు చూస్తుంటే అర్థం కావటం లేదు, మీరు యజమానా అని అడుగుతుంది వచ్చిన ఆవిడ. పేమెంట్ ఎవరిస్తారు అంటుంది. నేనే ఇస్తానే, త్వరగా వచ్చేస్తారు కదా అంటే నువ్వు వెళ్ళి వేరంగం చెయ్యి, నేను వచ్చి చూస్తాను, ఏదో ఒకటి చేసుకోండి, పేమెంట్ మాత్రం తగ్గడానికి వీలు లేదు అంటుంది. నువ్వు పెర్ఫార్మెన్స్ ఎరగదీయి అని అంటుంది పారిజాతం. ఏంటి ఎరగదీయడానికి స్కోప్ ఎక్కడుంది
అని ఆ గదిలో ఒకడు ఉంటాడు, నేను వాడి లవర్ని, నేను వెళ్ళి వాడిని వాటేసుకోవాలి, మీరు వచ్చి రచ్చ చేస్తారు అంతే కదా అని అంటుంది. నాకు తగ్గదానివే దొరికావే అని అంటుంది. యజమానులు అడిగితే ఏం చెప్పాలి అని అడుగుతుంది. నేనే నీ యజమాని, నన్ను గుర్తించవే అని అంటుంది. ఆగాగు, కొట్టుకోకుండా నేను వెళ్తాను, పేమెంట్ మాత్రం తగ్గకూడదు అని వచ్చిన పని మనిషి అంటుంది. నీ పేమెంట్ తగ్గలయ్యా, నువ్వు ముందు ఎళ్ళవే వెళ్ళు అని పారిజాతం అంటుంది. నన్ను ఇది కూడా గుర్తించడం లేదంటే మనం ఎంత న్యాచురల్గా ఉన్నామో అర్థమైంది అని అనుకుంటుంది పారిజాతం. రే సూరజ్, నీ అందరి భరతం పట్టే టైం వచ్చిందిరా, ఇప్పుడు నీతో మొదలుపెట్టి ఆ దీపతో ముగిస్తాను. ఎవరు నువ్వు అని అడుగుతాడు సూరజ్. భోజనం తీసుకొచ్చాను, తిందునుగాని రండి అంటుంది. ఎవరిచ్చారు అని అడుగుతాడు సూరజ్. ఎవరో ఇవ్వాలేంటి, నేనే తెచ్చాను అంటుంది వచ్చిన మనిషి. ఒక కంచం పట్టరండి అంటుంది. అగో ముందు నువ్వు బయటకు నడు, వెళ్ళు అని అంటాడు. నాకు తెలియకుండా క్యారేజ్ ఎవరిచ్చారు అని సూరజ్ అడుగుతాడు. దొరికేసింది ఎవరో, హాల్లో ఎవరో దొరేసింది నేనేరా అని డోరేసింది ఎవరో అని అడుగుతాడు సూరజ్. ఎవరు డోరేసింది అంటాడు. నేనేరా అని పారిజాతం ఇలా అనుకుంటాడు. నువ్వు అమ్మాయితో శివనారాయణ చూడాలి, నీకు చావు దెబ్బే అని అనుకుంటుంది పారిజాతం. ఎవరంటే మాట్లాడరేంటి అని సూరజ్ అడుగుతాడు. ఎవరో చెప్పిన వాడినే కానీ చేసేది. రామరామ భోజనం చేద్దాం రమ్మంటే ముందు నువ్వెవరు అని అడుగుతాడు. ఎందుకు వచ్చావు అని అడుగుతాడు సూరజ్. ఎవరు పంపించారో చెప్పు అంటాడు సూరజ్. సరసానికి పరిచయాలు అవసరం లేదు మామ. సరసం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆకలి తీర్చుకోరా మామ అంటే అరుస్తావేంటి? కూర్చో వడ్డిస్తాను అంటుంది. ఎవరైనా ఆర్డర్ ఇస్తే ఫుడ్ వస్తుంది, ఇక్కడ ఫుడ్తో పాటు పిల్ల కూడా వచ్చింది, ఫ్రీగా ఇస్తాను అనుకో. నువ్వు లోపలికి రావడం ఏంటి, బయట ఎవరో డోర్ క్లోజ్ చేయడం ఏంటి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అయ్యో యోగి ఆడి అని అంటుంది. అయ్యో రండి అందరూ రండి, త్వరగా రండి, సుమిత్ర, దశరథ, జ్యోష్ణ త్వరగా రండి అని పారిజాతం గట్టిగా హాల్లోకి వచ్చి కేకలేస్తుంది. ఏమైంది అత్తయ్య గారు? అయ్యో అని అడుగుతుంది. అయ్యో నా నోటితో చెప్పలేనమ్మా అని అంటుంది. ఇది నీలాంటి దానికి చెప్పేది కాదమ్మా అంటుంది. ఏమైంది పారిజాతం అని శివనారాయణ అడుగుతాడు. అయ్యో నా నోటితో ఎలా చెప్పేదండి అంటుంది. అందరినీ పిలిచింది నువ్వే కాబట్టి నీ నోటితో కాకపోతే పక్కింటోళ్ళ నోటితో చెప్తావా? చెప్పి ఏమైందో అంటాడు. అయ్యో ఘోరం జరిగిపోయింది అంటుంది. శివనారాయణ పరువు భ్రష్టు పట్టించడానికి ఆ అల్లరిమోక తయారైందని అంటుంది పారిజాతం.